హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. ఈరోజు మంచి రసం కాంబినేషన్ కానీ సాంబార్ కాంబినేషన్ కానీ లేదు అనుకుంటే రైస్లో నెయ్యి వేసుకొని ఈ ఫ్రై వేసుకొని తింటే శుభ్రంగా అన్నం మొత్తం లాగించేస్తామండి. అంత టేస్టీగా ఉంటుంది. అదే క్యాటరింగ్ స్టైల్ అండ్ మన భోజనాల్లో వడ్డించే బెండకాయ ఫ్రై అండి చేసేస్తున్నాను. చాలా సూపర్ డూపర్ ఉంటుంది. ముందుగా 1/2 kg వరకు బెండకాయలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి పొడి క్లాత్లో వేసుకొని మంచిగా తుడిచేసుకోవాలి, వాటర్ అనేది ఎక్కడా లేకుండా. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మందంలో బెండకాయల్ని కట్ చేసేసుకోవాలి. ఎక్కువ మందం ఉండకూడదు, అలానే ఎక్కువ పల్చగా కూడా ఉండకూడదు. 1/2 ఇంచ్ మందంలో అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని మొత్తం అన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదే ప్లేట్లో ఉంచేసి మనం జిగురు లేకుండా ఫ్రై అనేది చేసుకోవాలి. అది ఎలా అంటే ఇలా కట్ చేసుకున్న బెండీస్ని ఒక 20 మినిట్స్ పాటు ఎండలో పెట్టేస్తే జిగురు అనేది మొత్తం డ్రై అయిపోతుంది. అలా అయితే మనకి ఫ్రై నీట్గా ప్రాపర్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక 8 నుంచి 9 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి మనం ఎండలో ఆరబెట్టుకున్న బెండకాయల్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసి మొత్తాన్ని కూడా ఈవెన్గా గరిటెతో 1 నుంచి 2 సార్లు మంచిగా కలిపేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం బెండీస్కి పట్టేసేయాలి. ఇలా చక్కగా కలిపేసుకోండి. ఆయిల్ మొత్తం బెండీస్ అనేవి అన్నీ పట్టేసుకుంటాయి. ఇలా కలిపిన తర్వాత ఒక్క 5 మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ రోస్ట్ అవ్వకూడదు, అలాని మరీ పచ్చిగా కూడా ఉండకూడదు, మీడియంగా వేయించుకోవాలి వీటిని. ఇలాగా ఒక 2 మినిట్స్కి ఇలా అవుతుంది. చూసారు కదా, ఎక్కువ జిగురు లేదు, మనం ఎండలో పెడతాం మూలంగా. ఇలా 1కి 2 సార్లు కలిపేసేసుకొని ఇంకో 3 మినిట్స్ పాటు మనం వేయించేసుకుందాము. ఎగ్జాక్ట్గా 5 మినిట్స్కి అయితే ఇలా ఉన్నాయి. చూసారు కదా, ఎక్కువ వేగలేదు, అలా అని పచ్చిగా కూడా లేవు, మీడియంగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దీంట్లోకి మనం ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు యాడ్ చేసుకోండి. మీరు తినేదాన్ని బట్టే ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి. చక్కగా పంటి కింద ఆ పప్పులు పడినప్పుడు చక్కగా క్రిస్పీగా ఉండాలి, అలా వేయించేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకోండి. ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం ఇందాక వేయించుకున్న బెండీస్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. చక్కగా ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు బెండీస్ని దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇందాక మనం బౌల్లోకి తీసుకున్నాం కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. వితిన్ ఒక 5 మినిట్స్లో అయితే రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా వేయించుకున్న బెండీస్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాము. ఇలా 1కి 2 సార్లు కలిపేసేయండి. జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు ఇవన్నీ కూడా బెండకాయల్లో ఒక చోటే ఉండకుండా అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో సాల్ట్, కారం కలిపిన మిక్స్ ఎప్పుడు మా ఇంట్లో రెడీగా ఉంటుందండి. అలా సాల్ట్, కారం కలిపిన దాన్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా నేను యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి డ్రై కోకోనట్ పౌడర్ని కూడా ఒక 3-4 స్పూన్స్ వరకు మనం యాడ్ చేసుకోవాలి. ఇది ఎప్పుడైతే ఈ కర్రీలో వేస్తామో దీని లుక్ మారిపోతుంది, దీని టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. ఈ డ్రై కోకోనట్ పౌడర్ యాడ్ చేయటం మూలంగా మీ దగ్గర డ్రై కోకోనట్ పౌడర్ అవైలబుల్లో లేకపోతే పచ్చి కొబ్బరి కూడా కొంచెం తగ్గించి వేసుకోండి, అది కూడా బాగుంటుంది. ఇలా వేసుకొని మిక్స్ చేసేసిన తర్వాత ఫైనల్ టచ్ కొత్తిమీర కూడా చల్లేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో అమ్మీ టేస్టీ క్యాటరింగ్ స్టైల్ అండ్ మనం భోజనాల్లో వడ్డించే బెండి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈరోజు రెసిపీ ఈ బెండి ఫ్రై అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ దేర్.